లోకపాలకులందరూ కూడా భయంతో తలుపుల చాటుకు దాక్కున్నారని చెప్పి చెప్తున్నాడు. దొంగల వలె తమ్మన్యమానో నిజవీర్య శంకితం యుద్ధస్థముక్తో నృహరిం మహాసురా పునస్తమాసజ్జత ఖడ్గ చర్మణి ప్రగృహ్య వేగేన చిత్రశ్రమం వృధే. వాడు చేసిన శ్రమంతా కూడా వ్యర్థమైపోయింది, భగవంతుడు మాత్రం గెలిచాడు, ఆ వాడిని చంపేశాడని చెప్పి చెప్తున్నాడు. ప్రచండ వక్త్రం నభాజ కశ్చన నిశమ్య లోకత్రయమస్తక జ్వరం తమాది దైత్యం హరినా హతం వృధే. కాబట్టి ఆ దృశ్యాన్ని చూసినటువంటి వాళ్ళందరికీ కూడా చాలా భయం వేసింది. ఇంత భయంకరంగా మనిషిని సంహరించడం ఉంటుందా అని. కానీ వాడు కోరిన వరాలు అలాంటివి. వాడు ఎలాంటి వరాలు కోరాడో ఆ వరాలన్నింటినీ కూడా భగవంతుడు అనుగ్రహిస్తూనే వాడు కోరని దాంతో వాడిని చంపివేశాడని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ తదాభిమానాభిరం నభస్థలం దిదృక్షతాం సంకులమాన నాకినాం. ఈ విధంగా నాకమంటే స్వర్గం. స్వర్గదేవతలందరూ కూడా అక్కడికి వచ్చి చూస్తున్నారు. ఏదైనా ఒక చెడ్డవాడు గనక చనిపోతే అభినందంతి భూతాన్ని వినాశే పాపకర్మణ. ఒక పాపి గనక చనిపోతే భూతాలన్నీ కూడా ప్రాణులన్నీ కూడా సంతోషపడతాయి. అప్పుడు సింహికా సంహరణం చేసిన తర్వాత ఆంజనేయ స్వామి చేసిన తర్వాత రామాయణంలో చెప్తాడు ఈ మాట. అభినందంతి భూతాన్ని వినాశే పాపకర్మణ. ఒక్క పాపకర్మి కనుక చనిపోతే ప్రాణులన్నీ కూడా సంతోషంగా ఉంటాయి. అబ్బా వీడి వల్ల మేము ఎన్నో కష్టాలు అనుభవించాం, ఇటు పక్క రావడానికే మేము భయపడ్డాం, ఆ రాహు తల్లి అయిన సింహిక మా నీడను దొరకబట్టి ఆ నీడను గుంచి అది తినేది, అలాంటి ఛాయాగ్రహణి రాక్షసికి దొరకకుండా ఇన్నాళ్ళు బతికామంటేనే మనం గొప్పవాళ్ళం అని చెప్పేసి ఆంజనేయ స్వామిని స్తుతిస్తారు అక్కడ ఉన్న ప్రాణులంతా కూడా. కాబట్టి ఈడిరే నరశార్దూలం నాతి దూరాచరా పృథక్. కాబట్టి దూరంలో నుంచి వేరువేరుగా స్తోత్రం చేస్తూ ఉన్నారట. వాళ్ళల్లో మొదటి బ్రహ్మగారు వచ్చి ఆయన ఉన్నటువంటి ఆ ఉగ్ర రూపాన్ని పోగొట్టడం కోసం శాంతితో ఆ లక్ష్మీనరసింహస్వామిని సౌమ్య రూపాన్ని తెప్పించడం కోసం ముందు భగవంతుడు వచ్చేసి బ్రహ్మగారు ఆయనను స్తోత్రం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ శివుడు ఉన్నాడు, బ్రహ్మ ఉన్నాడు, మూడవది ఆయనే విష్ణువు గనక, విష్ణువే నరసింహస్వామి గనక ఆయనను ఇద్దరు మూర్తులు వచ్చి ఆ త్రిమూర్తుల్లో ఇద్దరు వచ్చి స్తోత్రం చేస్తూ ఉన్నారు. నతోస్మి అనంతాయ దురంత శక్తయే. హే దురంత శక్తిమంతుడా, విచిత్ర వీర్య, అద్భుతమైనటువంటి వీర్యము, శక్తి కలిగినటువంటి వాడా, పవిత్ర కర్మనే, పవిత్రంగా ప్రతి కర్మను కూడా పవిత్రంగా భావించేటువంటి వాడా, విశ్వస్య సర్గస్థితి సంయమాన్ గుణై, త్రిగుణాత్మకమైనటువంటి సత్వరజస్తమో గుణాలను అవలీలగా జయించేటువంటి వాడా, సృష్టి స్థితి లయాలను మూడింటిని కూడా సామాన్యంగా నడిపించేటువంటి వాడా, హే దేవదేవ స్వలీలయ సంతతే అవ్యయాత్మనే. అయ్యా అవ్యయాత్మ, త్రిగుణాత్మ, నిర్వికార, శాశ్వత, నిరాకార అంటూ ఆయనకు నీకు నమస్కారం అంటూ సంతతే అవ్యయాత్మనే స్వలీలయ నతోస్మి, తల వంచి నీకు నమస్కరిస్తున్నానంటూ బ్రహ్మగారు స్తోత్రం చేశాడు. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణైతాయ. జై బోలో బ్రహ్మ భగవానికి జై, జై బోలో లక్ష్మీ నృసింహ భగవానికి జై. ఈ విధంగా తర్వాత దేవాహ రుద్రుడు వచ్చాడు, శివుడు వచ్చి స్తోత్రం చేస్తున్నాడు. తన తోటివాడైనటువంటి విష్ణుమూర్తి చేసిన ఈ మహత్కార్యాన్ని చూసి ఆనందించి కోపకాలో యుగాంతస్తే హతోయమసురో అల్పక తత్సుతం ప్రాక్షుపశ్రుతం భక్తంతే భక్తవత్సల. అయ్యా ఇంత కోపంతో ఉంటే నీ భక్తుడు నీ దగ్గరికి రాలేకపోతున్నాడయ్యా. విష్ణుమూర్తి, హే నృసింహ, నీ భక్తుడు కదా వాడు, ఆ పిల్లవాడిని దగ్గర తీసుకోవా. ఎందుకంటే నువ్వు క్రోధమూర్తివై దైత్యుని సంహరించడానికి కోపానికి తెచ్చుకున్నావు. ఆ కోపం అంతవరకే ఉండాలి. మరుక్షణంలో నువ్వు మా అందరిపైన ప్రేమను కురిపిస్తావు కాబట్టి మాతో చూసే చూపులు వేరుగా ఉంటాయి. తుచ్చుడైన దైత్యుణ్ణి సంహరించడం కోసం కోపకాలో యుగాంతస్తే, యుగాంతంలో భగవంతుడికి వచ్చే కోపం నీ లోపల మేమందరం చూసాం. పెద్ద పెద్ద కళ్ళు చూసాం, పెద్ద చెవులు చూసాం, నీ యొక్క వాడి అయిన గోళ్లను చూసాం, రక్తాన్ని చీలుస్తున్నటువంటి రాక్షస సంహారాన్ని మేము కూడా వీక్షించాం. అప్పుడు ఉన్నటువంటి కోపం వేరు. కానీ ఇప్పుడు తత్సుతం ప్రాప్య ప్రస్తుతం, ఆయన యొక్క సుతుడు, నువ్వు ఎవరినైతే చంపావో ఆయన సుతుడు నిన్ను చూసి భయపడుతున్నాడు. భక్తంతే భక్తవత్సల, ఏ భక్తవత్సల శివ, నీ భక్తుడిని కాపాడవయ్యా అంటూ ఆయన స్తోత్రం చేశాడు. జయ బోలో మహాదేవ భగవానికి జయ, లక్ష్మీ నృసింహ భగవానికి జయ. ఇంద్ర ఉవాచ. అక్కడికి దేవతల రాజైనటువంటి ఇంద్రుడు వచ్చాడు. ప్రత్యానీతా పరమభవత త్రాయతాన స్వభాగా దైత్యాక్రాంతం హృదయ కమలం త్వద్గృహం ప్రత్యబోధి కాలగ్రస్తం కేర్యమహో నాథ శుశ్రూషతాం తే ముక్తిస్తేషాం నహి బహుమత నారసింహాపరైక్యం. అయ్యా నారసింహ, నీవు యజ్ఞభాగాలందరికీ సమానంగా కురిసేటట్టుగా చేసినటువంటి విష్ణుమూర్తివి నీవే కదయ్యా. అలాంటి వాస్తవంగా నీవు అంతర్యామి అయ్యి అన్ని ప్రాణుల్లో నువ్వు గూడు కట్టుకొని ఉంటావు కదా. అలాంటి నీకు నివాస స్థానం ఏది అని చెప్పి చెప్పడానికే లేదు. ఈ విశ్వమంతా కూడా నీ నివాస స్థానమే. మా అందరి హృదయాల్లో ఉన్నావయ్యా. నీ సేవకులైనటువంటి వారికి మోక్షాన్ని ఇవ్వడం కూడా నీ యొక్క కర్తవ్యమే కనుక అదే తప్పకుండా నిన్ను చూసిన వాళ్ళకి మోక్షం వస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా నిన్ను దర్శించుకున్నారు, వాళ్ళందరికీ కూడా మోక్షం ఇవ్వు అని చెప్పి రుద్రుడు ప్రార్థిస్తున్నాడు. ఇక వాళ్ళకి వచ్చే ఇతర భోగాల గురించి నేను అడిగేదేమున్నది? అన్ని భోగాలు వాళ్ళకి, నీ యొక్క దయకు పాత్రుడైనటువంటి వాడికి అన్ని భోగాలు అన్ని సుఖాలు కూడా లభిస్తాయని చెప్పి అక్కడికి వచ్చిన ఇంద్రుడు కూడా, దేవతలకు రాజైన ఇంద్రుడు
ఆ విష్ణుమూర్తిని నరసింహస్వామి అవతారంలో కీర్తిస్తున్నాడు. జై బోలో ఇంద్ర భగవానికి జై, లక్ష్మీ నృసింహ భగవానికి జై. త్వం సంతప పరమార్థ యదాత్మతేజ ఏనేదమాది పురుషాత్మగతం ససర్జ. ఋషులందరూ మునులందరూ దగ్గరికి ఏరారు. మెల్లమెల్లగా ఒక్కొక్క దేవుడు వస్తుంటే బ్రహ్మగారి దగ్గరికి పోగలిగాడు, ఏమనలేదు, ఆయననేమి తీర్చలేదు. విష్ణుమూర్తి శివుడు దగ్గరికి వచ్చాడు, ఆయనను కూడా ప్రేమగా పలకరిస్తున్నాడు. ఆయన కళ్ళల్లో క్రోధం తగ్గిపోయి మామూలు రూపానికి మెల్లమెల్లగా శ్వాస తీయడం కూడా మామూలు స్థితిలోకి వచ్చేశాడు. అంతకుముందు ఉన్న క్రోధ రోష తామ్రాక్షుడై గట్టిగా తీసే శ్వాస అంతా కూడా ఆ నార్మల్కి వచ్చేసి మామూలు సాధారణ స్థితికి వస్తూ ఉన్నాడు. అలా ఉన్నట్టు వాడి దగ్గరికి మెల్లగా ఋషులంతా కూడా వచ్చేసి, అయ్యా ఈ జగత్తంతా కూడా నీలోనే లీనమై ఉన్నది, మేమందరం కూడా నీలో ఉన్న వాళ్ళమే కదా, మా కొరకే నీ ఇదంతా కూడా చేశావు, మేమందరం వెళ్ళి ఆ హిరణ్యకశిపుని యొక్క బాధలు చెప్పుకుంటేనే భగవంతుడు ఆ ప్రహ్లాదుని రూపంలో ఇక్కడ మళ్ళీ ఆవిర్భవింపజేసి ప్రహ్లాదుని ద్వారా నిన్ను మాకు కనిపించేటట్టుగా చేశాడయ్యా విష్ణు అంటూ ఋషులంతా కూడా కీర్తించారు. జై బోలో ఋషి భగవానికి జై, జై బోలో శ్రీ నృసింహ భగవానికి జై. పితృదేవతలందరూ వచ్చారు. ఎందుకంటే స్వస్తి స్వధా అలం నమః పషట్ యోగాశ్చ అని పితృలోకంలో ఉండే దేవతలు కూడా వచ్చి అక్కడికి వచ్చి చూసి సంతోషపడుతున్నారు. స్వర్గలోకా నుంచి శ్రాద్ధానినోధి బబుజే ప్రసభం తనోజై దత్తాని తీర్థ సమయే అపిబత్ తిలాంబు. నీకు అయ్యా మా కుమారులంతా మాకు చనిపోయిన తర్వాత పిండ ప్రదానాలు చేస్తున్నారు, తిలదానాలు చేస్తున్నారు, నువ్వులతోటి తర్పణాలు విడుస్తున్నారు. అవన్నీ కూడా ఈ దుర్మార్గుడు లాక్కొని ఆ పుణ్యం అంతా తీసుకునేవాడు. పితృదేవతలకు కూడా అన్నం దొరకకుండా చేశాడు హిరణ్యకశిపుడు. వాడు బ్రతికున్నంత కాలం కూడా ఏది కూడా నాకే పెట్టాలి తప్ప వేరే వాళ్ళకి పెట్టకూడదని భగవంతుని ఉపవాసం పడుకోబెట్టాడు. పితృదేవతలమైన మాకు కూడా మా కొడుకులు పెట్టేటువంటి పిండ ప్రదానాలు కూడా దక్కకుండా చేశాడు. అలాంటి ధూర్తుని సంహరించేసి నువ్వు మాకు మళ్ళీ మంచి భోజనం దొరికేటట్టుగా చేశావు రోజు అని చెప్పేసి శ్రాద్ధాదులన్నీ కూడా నిలిచిపోయి మేమంతా కూడా ఆకలితో అలమటిస్తున్నాం. లుప్త పిండోద కాలం అయిపోయినాం. లుప్త పిండ ఉదక క్రియా అంటారు. ఎవరికైతే పిండ ప్రదానం జరగదో, ఎవరి శవాన్ని అయితే దహనం కానీ పూడ్చిపెట్టడం కానీ చెయ్యరో వాళ్ళంతా కూడా అక్కడనే ఆ గోకర్ణుడి కథలో మనం మొదటి నాడు చెప్పుకున్నట్టున్నాం. కాబట్టి అక్కడనే వాళ్ళు సంచరిస్తూ ఉంటారు. అందుకని మన వాళ్ళు పిండ ప్రదానాలు సరిగ్గా ఆచరించమని చెప్తూ ఉంటారు. దత్తాని తీర్థ సమయేపి అపిబత్ తిలాంబు, నువ్వులతో విడిచిపెట్టిన తర్పణపు జలాన్ని కూడా వీడు తీసుకొని మింగేసేవాడు ఈ హిరణ్యకశిపుడు. కాబట్టి అలాంటిది కూడా దొరకకుండా చేసిన వాడిని సంహరించావయ్యా, నీకు నమస్కారం అంటూ పితృదేవతలకు నమస్కారం చెప్పి పితృదేవతలంతా కూడా విష్ణుదేవుడిని అక్కడ లక్ష్మీనరసింహస్వామిని కీర్తిస్తూ ఉన్నారు. ఆ తర్వాత సిద్ధులు, యోగులు, విద్యాధరులు, గంధర్వులు, మనువులు, నాగులు, నాగదేవతలు, ప్రజాపతులు, గంధర్వులు, చారణులు, యక్షులు, ఇంకా కింపురుషులు, వైతాళికులు, కిన్నరులు, ఇంకా విష్ణు పార్షదులు, విష్ణు యొక్క సభలో ఉండేటువంటి విష్ణు పరిషత్తులో ఉండేటువంటి వాళ్ళంతా కూడా ఆయనను కీర్తిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా భగవంతుని దగ్గరికి వచ్చి స్తోత్రం చేశారు. ఇక ప్రహ్లాదుడు భగవన్ నృసింహస్వామి దగ్గరికి వచ్చి స్తోత్రం చేస్తున్నాడు. వీళ్ళందరి దగ్గరికి పోయిన తర్వాత చిన్నపిల్లవాడు భయపడుకుంటూ స్వామివారి దగ్గరికి వచ్చేసి నృసింహ భగవానుడికి క్రోధావేశం తగ్గిన తర్వాత ఆయనకు ఇంకా కొంచెం క్రోధంతో కనిపిస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చి నమస్కరించాడు. నమస్కరించినప్పుడు నారదుడు చెప్తూ ఉన్నాడు, నృసింహ భగవానుడి క్రోధం 100% తగ్గలేదని ఇంకా కొంచెం 10% క్రోధంతో ఉన్నాడు. ఆయన ఇంకా బుసలు కొడుతూ ఉన్నాడు నాగమ్మావులాగా. అలాంటి స్వామిని శాంతపరచడం కోసం ఇక ఎవరి వశం కాలేదు. ఆయన అనుంగు భక్తుడైనటువంటి ప్రహ్లాదుడే ఆయనను శాంతపరచాలి. అప్పుడు అందరూ ఆయన వైపు చూశారు. ఆ ప్రహ్లాద కుమారుడు స్వామివారి దగ్గరికి వచ్చి మోకరికి నమస్కరించి ముందు ఆయన దగ్గరికి వెళ్ళడానికి వెనుకాడాడు. కానీ విలోక్య దేవ కృపయ అపరిప్లుత, భగవంతుడు ఆయన వైపు ప్రేమగా చూసేసరికి ఆయన దగ్గరికి పోగలిగాడు. అంటే ఆయన కళ్ళల్లో ఉన్న క్రోధమంతా కూడా తగ్గించుకొని రా దగ్గరికి అన్నట్టుగా పిలిచాడు. కళ్ళతోటే దగ్గరికి వచ్చాడు. ఉత్థాప్య తచ్చీర్ష్ణ్య దధాత్ కరాంబుజం, శీర్ష్ణ దధాత్, అతని తలపైన చెయ్యి పెట్టేసి ఒక్కసారి ప్రహ్లాదుని ఆశీర్వదించారు. ఆయనకి ఎంతో సంతోషమైంది. ఎన్నడూ నా తండ్రి కూడా నన్ను దగ్గరికి వచ్చి కిందికి తోసివేశాడు తప్ప ఇలాంటి ప్రేమ కురిపించలేదు. ఇది విష్ణు భక్తి అని చెప్పి భగవంతుడి యొక్క విష్ణు భక్తికి నమస్కరిస్తూ స్తోత్రం చేస్తూ ఉన్నాడు. బ్రహ్మాదయ సురగణా మునయోధ సిద్ధాః, బ్రహ్మ, శివుడు, అలాగే సురగణాలు, దేవతాగణాలు, ఇంద్రుడు, మునులు, సిద్ధులు, సత్వైకదానమతయో వచసాం ప్రవాహై, వాళ్ళ వాచ ప్రవాహంతో, అంటే వాక్ ప్రవాహం అంటే నోటితోటి వచ్చేటువంటి స్తోత్రాలన్నీ చదువుతూ ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళంతా సిద్ధులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, దేవతలు, దానవులు, దైత్యులు, అక్కడ ఉన్న ద్వార పార్షదులు, వీళ్ళందరూ కూడా నిన్ను స్తోత్రం చేశారయ్యా. నారాధితుం పరగుణైరధునాపి పిప్రుహు, కాబట్టి అంత ధారాప్రవాహంగా వాళ్ళంతా అనంత కళ్యాణ గుణగణాలను నిన్ను కీర్తించినా సరే క్రూరమైన అసురవంశంలో పుట్టిన నన్ను నువ్వు దగ్గర తీస్తావో లేదో అని చెప్పేసి నేను కొంచెం అనుమానంతో దూరమే ఉన్నానయ్యా. నేను పుట్టింది చెడ్డ కులం కదా, చిన్న కులంలో నేను ఒక రాక్షసునికి పుట్టానని చెప్పి దగ్గరికి వచ్చి అన్నాడు. ఇంకా ధనసద్వంశన జన్మించుట ఆభిజాత్యం అంటారు.
పెద్ద వంశంలో పుట్టాను కావచ్చు కానీ నాది సద్వంశం అని నేను ఒప్పుకోను. ఎందుకంటే మంచి వంశంలో పుట్టడం అంటే మంచి తల్లిదండ్రులను పొందడం. కాబట్టి మన్యే ధనాభిజన రూప తపశ్రుతౌజ తేజ ప్రభావం బల పౌరుష బుద్ధి యోగా నారాధనాయ హి భవంతి పురస్య పుంసో భక్త్యాతుతోష భగవాన్ గజయూథపాయ. అయ్యా, భగవంతుడు భక్తి ద్వారానే గజేంద్రుడిని రక్షించాడు కదా, అలాగా రక్షించినటువంటి భగవంతుని నిన్ను నేను కొలుస్తూ అలాంటి వాడివని చెప్పేసి భగవంతునికి భక్తి ప్రియుడైన మాధవుడిగా నేను భావిస్తూ నీ దగ్గరికి వచ్చాను, నన్ను బ్రోతవయ్యా అంటూ ప్రహ్లాదుడు అనేక శ్లోకాలలో, సుమారు 100 శ్లోకాలలో ఆయనను స్తోత్రం చేస్తూ ఉన్నాడు. కాలాత్మనోపమయమాం నిజభృత్య పార్శ్వం, నీ యొక్క దగ్గరలో నన్ను నిజభృత్యునిగా ఒక సేవకునిగా నీ పాదసేవ చేసుకొనివ్వమని చెప్పి ప్రార్థిస్తున్నాడు. ఆ విధంగా అనేక రకాల స్తోత్రం చేశాడని చెప్పి చెప్తున్నాడు. హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ గోవింద హరే మురారే శ్రీనాథ నారాయణ వాసుదేవ. ఈ విధంగా అన్ని విషయాలు చెప్తున్నాడు. అక్కడ ఒక నిన్ను చెవులార వినడేని నీకు సేవ సేయరాడేని బ్రహ్మంబు చెందగలడే యోగి అయిన తపోవ్రత యోగి అయిన వేది అయిన మహాతత్వ వేది అయినా అని పోతన్న గారు చెప్తూ ఉన్నారు. అంటే నిన్ను చెవులార వినకుండా కన్నులార కానకుండా ఎవడైనా కనుక పూజలు చేస్తే వాడిని నువ్వు రక్షిస్తావా తండ్రి అంటూ ప్రార్థిస్తూ ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఇంకా ప్రహ్లాదుడు ఇంకొక పద్యం కూడా చెప్తున్నాడు. నీ గృహంగణ భూమి నిటలంబు మోవంగ బోధించి నిత్యము మొక్కడేని నీ మంగళస్తవ అవనికర వర్ణంబులు పలుమారు నాలుక పలుకడేని నీ అధీనములుగా నిఖిల కృత్యంబులు ప్రియభావమున సమర్పింపడేని నీ పదాంబుజముల నిర్మల హృదయుడై చింతించి మక్కువ చిక్కడేని. అలాంటి వాడిని నువ్వు ఎలా దగ్గర తీస్తావయ్యా మహానుభావ అంటూ మంచి సీసపద్యంలో తేటగీతి పద్యాల్లో పోతన గారు భగవంతుని స్తుతిస్తూ రాశాడు. చేతులారంగా శివుడి పూజించడేని నోరు నొవ్వంగా హరికీర్తి నుడవడేని దయయు సత్యంబు లోనుగా తలపడేని కలగరేటికి తల్లుల కడుపు చేటు అని కూడా చెప్తాడు. ఆ విధంగా నైతే గుణాన గుణినో మహదాయు సర్వే మనః ప్రవృతయ సహదేవ మర్త్యా. కాబట్టి మనస్సు వాక్కు ద్వారా అంతరింద్రియం ద్వారా కూడా మనస్సుతో వాక్కుతో శరీరంతో ఏ సేవ చేసినా నీకోసమే అని చెప్పి సమర్పిత భావంతో చేసే మమ్మల్ని అనుగ్రహించమని చెప్పి ప్రార్థిస్తున్నాడు. అప్పుడు భగవంతుడు ఆ నరసింహస్వామి ప్రహ్లాదుడితో అంటున్నాడు, ప్రహ్లాద భద్ర భద్రం తే. ఓ ప్రియమిత్ర, ఓ ప్రియ ప్రహ్లాద, భద్ర అంటే క్షేమము అని. ఓ క్షేమంకర, నీకు క్షేమం కలుగ్గాక. ప్రహ్లాద భద్ర భద్రంతే ప్రీతోహంతే అసురోత్తమ. ఓ రాక్షసోత్తముడా, నీవు రాక్షసునికి పుట్టినా నీ యొక్క చేష్టలతో నేను చాలా సంప్రీతుడినైనాను. వరం వృణీష్వాభిమతం, నీకు ఏ వరం కావాలనో కోరుకోవయ్యా. అభీష్టమైనటువంటి వ్రతాన్ని నేను ప్రదానం చేస్తాను. కామపురోస్మ్యహం నృణాం, కాబట్టి నీ ఇష్టమైన వరాన్ని కోరుకో, నేను మానవులకు కోరికలు ప్రసాదించడానికే నేను అవతారాలు ఎత్తుతుంటానని చెప్పాడు. కాబట్టి జై బోలో శ్రీ లక్ష్మీ నృసింహ భగవానికి. ఇంకా మామ ప్రణీత ఆయుష్మన్ దర్శనం దుర్లభం ఇహిమే. నన్ను సంతోష పెట్టకుండా నా దర్శనం చేసుకోవాలంటే ఎలా అవుతుంది? ఋషులను మునులను వెళ్ళి అడుగు, వాళ్ళు ఎంత సంతోష పెట్టడం కోసం పాపం తల కిందికి కాళ్ళు పైకి పెట్టేసి వాళ్ళ కిల్లులంతా కూడా తపస్సు చేస్తూ ఉంటే ఆ ఋషిగణానికి నేను లభించను. అట్లాంటి దర్శనం మీ అందరికీ కూడా ఈరోజు దొరికింది. దృష్ట్వామనాం న పునర్జంతుర్మాత్మానం తప్తుమర్హతి. కాబట్టి నా దర్శనం అయినంతనే ప్రాణుల హృదయాల్లో ఉన్నటువంటి ఎలాంటి పరితాపాలు, ఆ ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక తాపత్రయం కూడా నశించిపోవాలి. ఇంకా నన్ను చూసిన తర్వాత శాంతంగా ఉండాలి. నువ్వెందుకు భయపడుతున్నావు కొడుకా, ఇట్రా అని చెప్పేసి పుత్ర భద్రంతే భద్రంతే, నీకు క్షేమవుగాక నీకు క్షేమవుగాక అంటూ ఆయన దగ్గర తీసుకున్నాడు. ప్రీణంతి క్యతమాం ధీరాః సర్వభావేన సాధవః. కనుక శ్రేయస్కాములైనటువంటి వాళ్ళు, అదృష్టవంతులైనటువంటి వాళ్ళు, సర్వభావేన సాధువులు. సాధువులు అంటే మంచివాళ్ళు. వాళ్ళంతా కూడా నన్ను అనేక సాధుభావంతో నన్ను వచ్చి గౌరవిస్తూ ఉంటారు. శ్రేయస్కామాహ మహాభాగ సర్వాసాం ఆశిషాంపతి. కాబట్టి నేను అందరికీ ఆశీర్వదించేవాడిని కనుక నన్ను వచ్చి అలాగా కోరుతారని చెప్పేసి వరాలు కోరుతారు. నీకేం వరం కావాలో కోరుకోమని చెప్పాడు. ప్రహ్లాదుడు రాజకుమారుడు కాబట్టి వాడు అప్పటికే పెద్దవాడైనాడు. అతనికి రాజ్యాకాంక్ష ఉంటుంది, ఎలాగైనా అతనికి రాజసగుణం ఉంటుంది కనుక రాజు అవ్వాలి అని చెప్పి ప్రహ్లాదుడికి రాజ్య పట్టాభిషేకం చేయడం, త్రిపురాసుర సంహారం మనం రేపు చెప్పుకుందాం. ప్రహ్లాదునికి రాజ్య పట్టాభిషేకం జరిగిపోయింది. ఇక త్రిపురాసుర సంహారం మనం రేపు చేసుకుందాం. 6 గంటలు కావస్తుంది. 3 అయింది కదా, 3 నుంచి మొదలు పెట్టావా? 3:30కు మొదలు 2 గంటలైంది. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో
భగవతే వాసుదేవాయ. ఒకటి అయితే ఈ దీంతో అయ్యా ఒక్క సెకండ్ నాకు టైం ఇవ్వరా. అక్కడ ఏమంటున్నాడంటే క్షేమంకరులకు ఈ మృత్యు వార్తతోటి కథ ఆపకూడదు కదా, కాబట్టి మనం ఒక్క 2 నిమిషాలు నాకు టైం ఇవ్వండి. ఆయన మృత కళేవరం అక్కడ ఉండగా మనం హారతి ఇవ్వకూడదని చెప్తున్నాడు. వీరరాఘవయ్య వ్యాఖ్య చాలా బాగుంటుంది. ఎక్కడ కూడా ఏ అధ్యాయంలో కూడా ఎక్కడైనా హింస కనుక వచ్చిందంటే అక్కడ ఆపకుండా ముందుకు పోమంటున్నాడు. కాబట్టి హ్రీ శ్రీ తేజ స్మృతి సత్యం యస్య నశ్యంతి జన్మన ఇంద్రియాణి మనఃప్రాణ ఆత్మా ధర్మో ధృతిర్వ్రతి. కాబట్టి అయ్యా ప్రహ్లాద కుమార, నీ తండ్రి యొక్క మృత కళేవరం అక్కడ ఉన్నది. ఇప్పుడు నీకు రాజ్యాన్ని నేను అనుగ్రహిస్తాను కనుక నీవు వెళ్ళి ముందు ఉత్తర క్రియలన్నీ చేసి రమ్మని చెప్పాడు. ఆ ప్రహ్లాద కుమారుడు వెళ్ళి ఆ తండ్రి గారికి హిరణ్యకశిపునికి ఎలాంటి క్రియలైతే చేయాలనో ఆ మరణోపరాంత క్రియలన్నీ కూడా ఉత్తమంగా నిర్వర్తించి వచ్చి నృసింహ భగవానుడికి నమస్కరించాడు. అప్పుడు నృసింహ భగవానుడు అంటున్నాడు, ప్రహ్లాద, నీ వంటి పరమభక్తుడు ఈ లోకంలో నైకాంతికోనో మైజాత్ ఇహాశిష అశాసనాతే అముద్ర చెయ్యే భవద్విష విధాహ. నీలాంటి వాళ్ళు ఇహ అముద్ర, ఇహ అంటే ఈ లోకంలో, అముద్ర అంటే పరలోకంలో నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు ఇంతటి భక్తి పరుణ్ణి. ఎందుకంటే తండ్రిని సంహరించడానికి భగవంతుని ప్రార్థించేవాడు ఎవడైనా ఉంటాడా? తండ్రిని రక్షించుకోవడం కోసం భగవంతుని ప్రార్థించే వాళ్ళని చాలా మందిని చూస్తాను. అయినా సరే చెడ్డ గుణం ఎక్కడ ఉన్నా సరే, నా వేలైనా సరే అది పాము కాటు చేత చెడిపోయింది కనుక దాన్ని అక్కడికి కత్తిరించుకునే గుణం నీలో ఉన్నది కనుక నీవు నాకు బాగా నచ్చావయ్యా అంటూ ఆ పుత్రుడిని దగ్గర తీసుకొని వరం వరయ ఏతత్తే వరదేశాన్ మహేశ్వర యత్నిందత్ పితామే త్వాం అవిద్వాంస్ తేజ ఐశ్వర్యం. కాబట్టి నా తండ్రి నీకు తేజ ప్రభావంతో మహేశ్వరుడు ఇక్కడే ఉన్నాడు, బ్రహ్మగారు ఇక్కడే ఉన్నారు, నేను ఇక్కడే ఉన్నా కాబట్టి నీవు కోరిన కోరికలన్నీ ఇస్తానని చెప్పడం. త్రిసప్తభి పితాపూత పితృభి సహతే అనగా, ఓ పుత్రుడా ప్రహ్లాదుడా, నీవు వంశాన్ని పావనం చేశావు. ఏ కొడుకైతే తండ్రిని తన యొక్క పితృతర్పణాదులతో తర్పణం చేస్తాడో, తర్పిస్తాడో అతను చాలా గొప్పవాడవుతాడు. నీ వంశం జన్మించడం వలన నీ తండ్రి యొక్క వంశం కూడా ఉద్ధరించబడ్డాడు. ఎందుకంటే సుపుత్రుడు కులదీపకుడు అవుతాడు కనుక నీలాంటి వాడు భగవంతుని సాక్షాత్కారమే పొందాడు కనుక నా చేతి స్పర్శను నీ తండ్రి తాకించుకున్నాడు కనుక అతనికి కూడా మోక్షం వస్తుంది. ఎందుకంటే రాక్షస సంహారం చేసినా సరే భగవంతుడు ఎవరికి కూడా మోక్షం ఇవ్వకుండా వాడు అర్హుడైతే ఇచ్చి తీరుతాడు. కాబట్టి అతనికి యత్సాధోహో అస్య గృహే జాతః భవాన్ వై కులపావన. కాబట్టి అతనికి పూర్వీకులైనటువంటి 21 కులాలు తరింపబడతాయట. భగవంతుడు వాళ్ళ ఇంటికి వచ్చాడు కాబట్టి ఇక విశ్వ వీటితో చేయించినటువంటి ఆ త్వష్ట నిర్మించినటువంటి భవనంలో, ఈ హిరణ్యకశిపుడు ఉన్నటువంటి భవనంలో ఎవరెవరైతే ఈ వాళ్ళ వంశంలో పుట్టారో ఈ వెనుకటి 21 తరాల వాళ్ళందరినీ కూడా తరింపజేస్తున్నాను బొమ్మని చెప్పి విష్ణుమూర్తి వానికి ఆ ప్రహ్లాదునికి ఆశ్వాసన చేస్తూ సాధవ సముదాచారా తే పూయంత్యపి కీకటాహ సర్వాత్మన నహింసంతి భూత గ్రామేషు కించన. కాబట్టి ఎవరి కులంలో అయితే భూత గ్రామాలను హింసించకుండా మంచి సద్భావనతో ఉండేవాళ్ళు పుడుతూ ఉంటారో అలాంటి వంశాలన్నీ కూడా నేను ధరిస్తూ ఉంటాను. ఇక దైత్యరాజైనటువంటి నీ తండ్రికి ఉత్తర క్రియలు జరిగావు కాబట్టి ఇప్పటి నుంచి నిన్నే మేము దైత్యరాజా అంటాం, ఓ రాక్షస రాజా అంటామని ప్రహ్లాదుని రాజుగా చేసేశాడు. అలా రాజ్యాధికారం ఇచ్చేసి ఏ ప్రాణిని కూడా ఎవడు హింసించకుండా మీరు రాజ్యపాలన చేయండి అంటూ ప్రహ్లాద, నిన్ను అనుసరించిన వాళ్ళు కూడా నా భక్తులే కనుక ఇక్కడ ఉన్న నీ భక్తులు నీ వాళ్ళందరినీ కూడా నేను తరింపజేస్తున్నాను, వాళ్ళందరికీ కూడా మోక్ష ప్రాప్తి అంటూ అక్షయ పుణ్యలోకాలు ప్రసాదించాడు. వాళ్ళు చనిపోయిన తర్వాత వస్తారు నా దగ్గరికి అని చెప్తున్నాడు. భవంతి పురుషాలోకే మద్భక్తా స్వాం అనువ్రతా. నీ ఒక్కడివే కాదయ్యా, నీతో పాటు నిన్ను అనుసరించిన నీ మిత్రులు కూడా, నీ విద్యాలయంలో నీతో పాటు చదువుకున్న వాళ్ళందరూ కూడా నన్ను కీర్తించారు 1 సార్లు కనుక వాళ్ళందరికీ కూడా మోక్షం వస్తుంది. భవాన్ మేకల్ భక్తానాం సర్వేషాం ప్రతిరూపతృక్. కాబట్టి ఏ భక్తుల్లో చూసినా కానీ ప్రహ్లాదుడు కనిపించాలి, అలాంటి భక్తిభావం ఉన్నటువంటి వాళ్ళు పృథ్వీ మీద ఉండాలి అని చెప్పి భగవంతుడు అతనికి బాగా చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత నారదుడు పలుకుతున్నాడు, ఈ ధర్మరాజా నృసింహ భగవానుని ఆజ్ఞ మేరకు ప్రహ్లాద కుమారుడు వాళ్ళ తండ్రికి చేయవలసిన కార్యాలన్నీ చేసి యథాహ భగవాన్ రాజన్ అభిషిక్తో ద్విజోత్తమై బ్రాహ్మలందరినీ పిలిపించుకోవచ్చి ఆ తర్వాత ఆ ఆశౌచాలని తీరిన తర్వాత కూర్చోబెట్టి బ్రాహ్మలందరూ కూడా అతనికి అభిషేకం చేసి పట్టాభిషేకం చేశారు. రాజైనాడు. యథాహ భగవాన్ రాజన్ అభిషిక్తో ద్విజోత్తమై బ్రాహ్మలందరూ కూడా కూర్చొని మంత్రాలు చదువుకుంటూ అక్కడ రాజాధిరాజాయ ప్రసంగ్య సాయినే నమో వయం వై శ్రవణాయ విద్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై వైశ్రవణో దదాతు. వైష్ణవుడు అంటే అలాగా కుబేరుని యొక్క ప్రీతిపాత్రుడు, తేజ ప్రభావ పుణ్యంతో వెలిగిపోతున్నటువంటి వాడు. అలా భగవంతుడు అతన్ని కీర్తిస్తూ అతనికి ప్రహ్లాదునికి బ్రాహ్మణోత్సవంలో చేత ఆ రాజ్యాభిషేకం పట్టాభిషేకం జరిగేటట్టుగా ఆశీర్వదించాడని చెప్పి నారద మహర్షి ఆ ధర్మరాజుకి ఈ యొక్క కథనంతా కూడా చెప్తున్నాడు. ప్రసాద సుఖం దృష్ట్వా బ్రహ్మ నరహరిం హరిం స్తుత్వా వాగ్మి పవిత్రాభి ప్రావత్ దేవాభిరూత. దేవతలందరితో కూర్చున్నటువంటి విష్ణుమూర్తి మళ్ళీ తన లోకానికి వెళ్ళిపోయినాడు. బ్రహ్మగారు కూడా తన లోకానికి వెళ్ళిపోవడం ఇదంతా కూడా జరిగిందని చెప్పి నారద మహర్షి చెప్తున్నాడు. ఈ విధంగా
విధంగా కృష్ణ భగవానుని నిర్యాణం అయిన తర్వాత కూడా ఈ భూమిపైన భగవంతుడు అలాగా రకరకాల రూపాల్లో ఆవిర్భూతం చెందుతూ మళ్ళీ వచ్చాడని చెప్పి ఆ అవతారాల కథంతా కూడా చెప్తున్నాడు. అందుకనే దీన్ని మోక్షప్రదాయక గ్రంథం అంటారు. మృత్యువుతో ప్రారంభమై మృత్యువుతో మళ్ళీ అంతమయ్యేటువంటి గ్రంథం కనుక ఈ పరీక్షిత్ మహారాజు యొక్క మృత్యువుతో అంతమవుతుంది. అందుకని దీన్ని మోక్ష గ్రంథం అంటారు. అలాంటి మోక్ష గ్రంథాన్ని చదివిన వాళ్ళు, విన్నవాళ్ళు, చూస్తున్న వాళ్ళు అందరూ కూడా తరిస్తారని చెప్పి ఫలశ్రుతిలో చెప్తున్నాడు. ఇంకా అనేక వాక్యాలు చెప్పాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. అయ్యా ఇప్పుడు మీరు చేసుకోండి. ఆయన రాజు అయిపోయినాడు.